గ్రద్ద ఒకసారి షికారుగా అడవిలోకి వెళుతుంది. అన్ని ప్రాంతాలను చూస్తూ బాగా వేగంగా ఎగురుతూ ఎంతో ఆనందంగా చాలా దూరం వచ్చేస్తుంది. కాస్తంత విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు మీద వాలుతుంది. దానికది గుడ్లు పెట్టే సమయం. తిరిగి వెళ్లేందుకు సమయం లేక అప్పుడు అక్కడే ఉన్న ఒక కాకి గూట్లో తన గుడ్లు పెడుతుంది. కాసేపు అక్కడే ఉండి తిరిగి ఎగురుకుంటూ తన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కొంతకాలానికి ఆ విషయం పూర్తిగా మర్చిపోతుంది. ఇక్కడ కాకి తన గుడ్లతో పాటు గ్రద్ద గుడ్డును కూడా పొదుగుతుంది. అన్ని పిల్లలకు సమానంగా ఆహారాన్ని అందించేది కాకి. దాని పిల్లలతో పాటు గ్రద్ద పిల్లకు కూడా ఎగరటం నేర్పించింది. ఒకసారి చాలా ఎత్తులో ఎగురుతున్న ఒక పెద్ద పక్షిని చూసి కాకి తన పిల్లలను దాచుకుంది. కాకి పిల్లల్లో ఉన్న గ్రద్ద పిల్ల కూడా భయంగా బిక్కుబిక్కుమంటూ కాకి చాటును దాక్కుంది. అప్పుడు గ్రద్ద పిల్ల కాకితో, అమ్మా అదేంటి అంత ఎత్తులో చాలా అద్భుతంగా ఎగురుతుంది అని అడిగింది ముద్దుగా. అప్పుడు ఆ కాకి, నాన్న దానిని గ్రద్ద అంటారు, అది ఎంతో బలమైనది, మనలాంటి బలహీనమైన పక్షులను వేటాడి తింటుంది, దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. అప్పుడు గ్రద్ద పిల్ల, అది చాలా ఎత్తులో ఎగురుతుంది, చాలా బలంగా కూడా ఉంది, మనం కూడా అలా ఎగురుదామా అని అంది. అప్పుడు కాకి, మనం ఎగరగలం, కానీ ఎప్పుడూ అంత ఎత్తుకి ఎగరలేం, మీరు కూడా అంత ఎత్తు ఎగిరే ప్రయత్నం ఎప్పటికీ చేయకండి అని చెప్పింది గ్రద్ద పిల్లతో. కొద్ది రోజులకు కాకితో పాటు గ్రద్ద కూడా పెరిగి పెద్దదైంది. కాకులు చేసే పనులన్నీ చేయడం మొదలుపెట్టింది. తను కూడా కాకినేనని బలంగా నమ్మింది. ఒక్కొక్కప్పుడు ఎంతో ఎత్తుకు ఎగరాలని ప్రయత్నించినా చుట్టూ ఉండే కాకులు దాన్ని ఆపేవి. చివరికి ఆ గ్రద్ద కూడా కాకిలాగే జీవించింది. తన శక్తులను పూర్తిగా మర్చిపోయింది. కాకుల్లో ఒకటిగా జీవించి కాకుల్లాగే మరణించింది. చాలామంది తమలోని శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా ఇతరుల మాటలు నమ్మి వాటిని నిజమనుకొని అసాధారణమైన లక్షణాలు ఉన్నవారు కూడా సాధారణంగా జీవిస్తూ గడిపేస్తారు. కొంతమంది ఈ గుంపులోంచి బయటికి వద్దామని ఎంత ప్రయత్నించినా వారు ప్రయత్నించే కొద్దీ వారికి మరింత వ్యతిరేకత ఏర్పడుతుంది. దానిని తట్టుకోలేక తిరిగి ఆ మందులోనే పూర్తిగా కలిసిపోయి జీవించేస్తుంటారు. ఇంకొంతమంది మాత్రం తమలో ఉన్న మేధావిని నిద్రలేపి అతన్ని తన ఉన్నతికి ఉపయోగించుకొని వారు విజయం సాధిస్తారు. అంతా మీలోనే ఉంది, మీరు విజయం సాధించగలరు అని మీరు బలంగా నమ్మితే కొన్ని అడ్డంకులు వచ్చినా అవి క్రమంగా తొలగిపోతాయి, అవకాశాలు కనిపిస్తాయి. నేను సాధించలేను అని మీరు బలంగా నమ్మితే ప్రక్కనున్న అవకాశాలు కూడా మీకు కనిపించవు. మన నమ్మకం, బలంగా నమ్మి మనం చేసే పనులు మన విజయాన్ని నిర్ణయిస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా దేనైనా సాధించగలరు అని బలంగా నమ్మండి. అప్పుడు అది నిజమవుతుంది. జై హింద్.